నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్కి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారు, అందరూ కూడా విస్తుపోయేలా ఉంటాయి రిజల్ట్స్ అని. సో ఆ విధంగానే ఉన్నాయి. సో టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తే ఆల్మోస్ట్ 130 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన అయితే పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా విజయం సాధించింది. సో గవర్నమెంట్కి సంబంధించి ఫామ్ చేయవద్దు ఎన్డీఏ కూటమి అని చెప్పి చాలామంది చెప్పారు, అదే జరుగుతోంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ చంద్రబాబుకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో ఇంతకుముందు ఎలా అయితే ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే కన్వీనర్గా వ్యవహరించడం కోసం ఆయనతో మాట్లాడారు, మంతనాలు జరుపుతున్నారని టాక్ వస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అండి. సో పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో టీడీపీ 130 స్థానాలు కైవసం చేసుకుంది. జనసేన అయితే పోటీ చేసిన అన్ని స్థానాలు 21 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా అసలు వైఎస్ఆర్సీపీకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 175 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్ని స్థానాలు అంటే 175లో సగం కూడా లేదు. అందులో ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు లెక్క వేయాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇలా ఉంటే, సో ఏపీకి 4వసారి అంటే ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ఇప్పుడు విడిపోయిన తర్వాత 2వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఓవరాల్గా చూస్తే 4 సార్లు. సో అలా చంద్రబాబు గారికి మళ్ళీ బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమికి సంబంధించి కన్వీనర్గా ఉండడం కోసం బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. సో దీని గురించి మీరేమంటారు? సరే, ఆంధ్ర పాలిటిక్స్, ఆంధ్ర రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీరు చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే, సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తన జీవితంలో ఇంత ఉత్థాన పతనాలు చూడలేదు. శిఖరాగ్రం స్థాయికి వెళ్ళటం, మళ్ళీ అధపాతాళానికి పడిపోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ కేవలం 40లో వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేతులు అత్యంత దారుణంగా 23 సీట్లతోటి ఓడిపోవటం అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపించింది. ఇంకో నాయకుడు కనుక ఎవరన్నా అయితే ఎందుకు వచ్చిన వాళ్ళు నేను చూసేసాను, 3 సార్లు చీఫ్ మినిస్టర్ని చూశానని చెప్పేసి చేతులు దులుపుకొని పార్టీ మూసేసేవాడు. కానీ ఆ వయసులో కూడా ప్రచారం అప్పుడు ఎలా కష్టపడ్డాడో మనం చూసాం. కుర్రాళ్ళైనటువంటి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా అలా కష్టపడలేదు. కానీ రోజుకు 3 సభలు 45-46 డిగ్రీల ఎండలో ఆయన చేసినవి మనం చూసాం. దానికి ఫలితంగా ప్రజలు ఇవాళ ఏ చేత్తోటైతే ఆ రోజున ఆయన రిజెక్ట్ చేశారో, 23 స్థానాలకే పరిమితం చేశారో, అంతకి మించినటువంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవాళ చంద్రబాబు నాయుడికి కట్టబెట్టారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు. అంటే ఒక వ్యక్తి నిస్వార్థంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక ధ్యేయంతో పనిచేసుకుంటూ వెళ్తే, ఒక సందర్భంలో ఏదన్నా అత్యాశకు పోయి రిజెక్ట్ చేస్తారేమో కానీ కొంచెం ఓపిక పడితే మళ్ళీ బంగారం ఏదో ఇత్తడేదో ప్రజలు తెలుసుకుంటారంటానికి ఇది పెద్ద ఎత్తున ఉదాహరణ. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పడినటువంటి అవమానాలు కనుక ఒకసారి మనం తలుచుకుంటే గుండె చెరువు అవుతుంది. సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరన్నా అలాంటివి పడితే అది వేరు, కానీ ఆ స్థాయి మనిషి భార్య మీదని అనిపించుకున్నాడు. కొడుకుని పప్పు అని అననివాడు లేడు. 52 రోజులు జైల్లో ఉన్నారు. ఇలాగ ఇన్ని రకాలుగా ఆయన పడ్డటువంటి అవమానాలన్నీ కూడా పంటి బిగున కేవలం రాష్ట్రం కోసం ఆయన ఇచ్చేశారు. ఆయన మొట్టమొదటి విక్టరీ ఎక్కడంటే, జైల్లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ తన దగ్గరికి రాగానే ఇద్దరు కలవటం అనేటువంటిది ఫస్ట్ విక్టరీ అక్కడ పడ్డది. తర్వాత బీజేపీకి తెలుగుదేశానికి చాలా గ్యాప్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా బీజేపీ మనతో ఉండాలనుకోవటం, బీజేపీ కూడా అన్ని అంచనాలు వేసుకొని, ఇప్పుడు వాళ్ళు 400 పైన వస్తామన్నా వాళ్ళకి ఇంటర్నల్ సర్వే తెలుసు ఎంత వస్తుంది అనేది, ఇవాళ ఎంత వస్తుందో అంతే వస్తుందని వాళ్ళకి కూడా తెలుసు. అందుకని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నాడు, బలమైన నాయకుడు కాబట్టి ఇలాంటి అతను మన పక్కన ఉండాలన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో అయినా వచ్చి పొత్తు పెట్టుకున్నారు. కొంచెం బెట్టు చేసి వాళ్ళకేదో ఇష్టం లేనట్టు, చంద్రబాబు నాయుడే వాళ్ళతో పాటు పాకులాడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చేశారు. ఇవాళ 2% ఓట్లతోటి
7 అసెంబ్లీలు 3 పార్లమెంటుకు గెలుచుకోగలుగుతున్నారు. అంతకంటే వాళ్ళకి అదృష్టమే ఉంది. ఇవాళ ఖచ్చితంగా జనం కూడా ఎలాంటి తీర్పు ఇచ్చారంటే మ్యాజిక్ ఫిగర్ నుంచి ఒక 20-25 సీట్లు మాత్రమే ఆ దూరంలో పెడుతున్నారు దాటి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే సీట్లు 21 ఉంటున్నాయి. ఒక్క 10 సీట్లు అటు ఇటు అయిందంటే కూటమి పరిస్థితి కొంచెం డైల్మాలో ఉంటుంది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి విశ్వసనీయమైనటువంటి మిత్రుడు. ఇప్పుడు కాదు, వాజ్పేయి గారి టైం నుంచి కూడా వాళ్ళు ఎన్ని పదవులు ఆఫర్ చేసినా చంద్రబాబు నాయుడు గారు అటువైపు చూడకుండా కేవలం నా రాష్ట్రం మీకు మద్దతు ఇస్తున్నాను కాబట్టి నా రాష్ట్రానికి ఇది చేయండి అది చేయండి అని అనేకమైనటువంటి పనులు వాజ్పేయి గారి టైంలో చేయించుకున్నారు. కానీ అలాగే జరుగుతుంది అనుకున్నారు 2014లో. కానీ అక్కడ ఉన్నటువంటిది మోడీ షా ద్వయం. మనకిస్తామన్న స్పెషల్ స్టేటస్ ఎగ్గొట్టారు, తర్వాత దానికి సంబంధించి రైల్వే జోన్ ఎగ్గొట్టారు, ప్రతిదానికి మొండి చేయి చూపించారు. అప్పటికి పాపం భరించి 4 సంవత్సరాలు భరించిన తర్వాత చివరికి ఇక తప్పని పరిస్థితుల్లో 5వ సంవత్సరం బయటకు వచ్చారు. సరే, అది చరిత్ర. దాని మూలాన ఇద్దరూ నష్టపోయారు. ఎందుకంటే రాష్ట్రంలో 0.86%కి బీజేపీ పడిపోయింది, వీళ్ళు అధికారం కోల్పోయారు. ఈసారి వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా మనం కలిసి ఉంటేనే మనం సాధించగలం అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని అద్భుతమైనటువంటి చరిత్రలో కని విని ఎరుగనటువంటి విజయాన్ని సాధించి 151 సీట్లో 2019లో గెలిచినటువంటి వైసీపీని ఇవాళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఇంకా చూస్తే అసలు ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పుడు సింగిల్ డిజిట్కి వెళ్ళిపోయేటట్టుంది. అలాంటి స్థాయికి ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నాడో, మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు చూసారా, అధఃపాతాళానికి 50 అడుగులు 100 అడుగులు లోతులు పాతి పెట్టారు ఇవాళ వైసీపీ. ఇప్పుడు ఏమాత్రం నితీష్ కుమార్ లాంటి వ్యక్తి ఎన్డీఏలో ఉన్నప్పటికీ నితీష్ కుమార్ ఎన్నిసార్లు పార్టీలు మార్చారో మనకు తెలుసు. ఏ క్షణానైనా ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కాస్త కట్టుబాటు ఉంచి ఎన్డీఏని ఒక కట్టుగా ఉంచాలి అంటే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం చాలా అవసరం జాతీయ స్థాయిలో అనేటువంటిది మోడీ గారు తెలుసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రాకముందే బాబు గారికి ఫోన్ చేయటం, ఒకసారి రండి మాట్లాడుకుందాం అంటాం అనేటువంటిది దీనికి ఇండికేషన్. ఎందుకంటే నమ్మదగ్గ మిత్రుడు బాబు గారు. ఆయనకి కావాల్సిందేదో ఆయనకి చేసి పెడుతున్నంత కాలం మిమ్మల్ని ఏ రకమైనటువంటి డిమాండ్స్ చేయడు, గొంతెమ్మ కోరికలు కోరడు, మిమ్మల్ని పదే మిమ్మల్ని పడేస్తానని బ్లాక్మెయిల్ చేయడు. అది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే లేదు. ఇంత నమ్మకమైనటువంటి మిత్రుడు కాబట్టి ఇవాళ ఆయన సేవలు ఉపయోగించుకోవాలనేటువంటిది బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. నిజంగా గనక వాళ్ళు వార్తలు వస్తున్నట్టే గనక అంత గౌరవప్రదమైన పొజిషన్ గనక చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే, ఎన్డీఏ కన్వీనర్ని చేస్తే, అది రాష్ట్రానికి ఎంతో మేలు చేసేటువంటి అవకాశం. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది వాళ్ళ రాష్ట్రం. సగంలో ఆగిపోయిన అమరావతి, సగంలో ఆగిపోయిన పోలవరం, ఇలాగా అస్తవ్యస్తం చేసేసారు ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి దాన్ని ఒక దారికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ ఏదైనా సరే ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని చక్కగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు చూసారా, ఆ డబుల్ ఇంజన్ సర్కార్ని హై స్పీడ్తో పరిగెత్తించి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించి అందరూ ఇంతమంది ఆకాంక్షలతోటి ఏ ఆకాంక్షలతో వాళ్ళని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకున్నారో ఆ ఆకాంక్షలన్నీ పూర్తి అవ్వాలని చెప్పేసి మనందరం ఆశిద్దాం. సో తప్పకుండా అండి. అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి రావాలి అని. కానీ ఇంత విపరీతమైనటువంటి సంచలనమైనటువంటి ప్రజా తీర్పు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాంతోపాటుగా చంద్రబాబు గారికి ఎన్డీఏ కన్వీనర్గా కూడా బీజేపీ నేతలు అడగడం అనేది నిజంగా సంతోషించదగినటువంటి వార్తే. సో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి అనేది రాబోయే 2 రోజుల్లో చూద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు.